నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఏ సహాయ కార్యక్రమాలు కావాల్సి వచ్చినా ఏ మాత్రం కూడా ఆలోచించకుండా తమ ప్రాణాలు లేకపోతే తమకు వచ్చే కష్టము మిగతా వాటన్నిటినీ పక్కన పెట్టి అక్కడ వాళ్ళ అవసరాన్ని వాళ్ళకి సేవలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని మరొకసారి నిరూపించింది. ఆర్ఎస్ఎస్ మీద కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు, సెక్యులర్ భావజాలం ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ పదే పదే ఇండి కూటమిలోని పదే పదే ఆర్ఎస్ఎస్ని నిషేధించాలి అనడంతో పాటు ఆర్ఎస్ఎస్ మీద ఎప్పుడు నోరు జారి నోరు పడేసుకొని ఆర్ఎస్ఎస్ని తక్కువ చేయాలని ప్రయత్నం చేస్తున్న కొద్దీ అణిచేస్తున్న కొద్దీ ఎగిసి పడే నిప్పులాగా ఆర్ఎస్ఎస్ తమ దాతృత్వ భావాన్ని తమ సేవా భావాన్ని చూపించుకుంటూనే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆర్ఎస్ఎస్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే మనందరికీ తెలుసు మహాకుంభమేళలో ఏం జరిగింది అనేది. తొక్కిసలాట జరిగిన తర్వాత అక్కడ 51 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడ ఆహారం కానీ మంచినీళ్ళు కానీ అన్నిటికీ సేవా కార్యక్రమం చేయడానికి అవసరాలు వచ్చేసాయి. ఈ నేపథ్యంలో 16,000 మంది స్వయం సేవకులు అక్కడికి వెళ్ళి విధులలో పాల్గొని తమ కర్తవ్యంలాగా భావించి అక్కడ సేవా కార్యక్రమాలు అందించారు. మహాకుంభమేళలో ప్రమాదం జరిగిన తర్వాత ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు తమ తమ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల్లో మునిగిపోయారు. అత్యంత వేగంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. స్వయం సేవకులు బృందాలుగా విడిపోయి కొంతమంది రవాణా ఏర్పాట్లను చూస్తే మరికొంతమంది పరిపాలనా అధికారులకు సహాయం చేస్తున్నారు. ఇలా 16,000 మంది స్వయం సేవకులు సేవలో ఉన్నారు. యాత్రికుల కోసం కొన్ని స్థలాల్లో దుకాణాలను కూడా ప్రారంభించారు. సెక్టార్ 9 దగ్గర ఉండే కలాష్ ద్వారం, సెక్టార్ 7 దగ్గర ఉండే సూర్య ద్వారం దగ్గర ట్రాఫిక్ క్లియర్ చేయడంలో కూడా స్వయం సేవకులు పనిచేస్తున్నారు. ఇక శ్యామా ప్రసాద్ ముఖర్జీ నగర్ కి చెందిన స్వయం సేవకులు మహాకుంభమేళ ప్రాంతం యొక్క ఉత్తర ద్వారం అని పిలువబడే పపామాలోని బేలా కచర్లో బండార్ను నిర్వహించారు. యాత్రికులకు స్వయం సేవకులు భోజనం అందించారు. కుంభమేళ ప్రాంతంలో మరో ద్వారం దరాగంజ్ సుబేందర్ గంజ్ లోని రజ్జుబాయ్ నగర్ లో స్వయం సేవకులు యాత్రికుల కోసం టీ, బిస్కెట్లు, ఆహార ప్యాకెట్లు అందజేశారు. అలాగే పరిపాలనా అధికారులకు కూడా స్వయం సేవకులు సహాయం చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కూడా చూసుకుంటున్నారు. మరోవైపు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడం, వారికి చికిత్స అందేట్టు కూడా స్వయం సేవకులు చూస్తున్నారు. మరోవైపు సాధు పంతులు కూడా భక్తులకు తమ సూచనలు చేశారు. యాత్రికుల సంఖ్య తగ్గిన తర్వాతే చిన్న పిల్లలు తల్లిదండ్రులను పుణ్యస్థానాలకు ఆచరణకు రావాలి అని చెప్పారు. ఏదేమైనా కానీ ఎక్కడ అవసరం ఉంటే, ఎక్కడ ప్రమాద గంటికలు మోగితే, ఎక్కడ తమకు సహాయం చేసే వారి కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ కార్యక్రమం ఏదైనా సరే నిస్వార్థంగా, నిష్ప్రయోజనంగా, దేశ సేవ తమ లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ అడుగులేస్తుంది అని మరొకసారి నిరూపించింది. 16,000 మంది స్వయం సేవకులు టీములుగా విడిపోయి ట్రాఫిక్ క్లియర్ చేయడంతో పాటు ఆ ట్రాఫిక్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన ఆహార ప్యాకెట్లు కానీ, బిస్కెట్లు కానీ, టీ కానీ అందించడంతో పాటు అక్కడ ఉన్న ప్రభుత్వ సిబ్బందికి సహకరించడంతో పాటు అక్కడ మహాకుంభమేళ ప్రశాంతంగా అక్కడంతా క్లియర్ అయిపోవడానికి వాళ్ళ వంతు సహాయ సహకారాలు చేస్తున్నారు. మరి ఇంత చేస్తున్న ఆర్ఎస్ఎస్ని, స్వయం సేవకుల్ని నిందించడానికి నోరు పడేసుకుంటున్న మూర్ఖులను ఏమన్నా? ఏదేమైనా మేరా భారత్ మహాన్, ఆర్ఎస్ఎస్ అనేది దేశ సేవలో సదామి సేవ అంటూ నిమగ్నమై ఉంటుంది అని చెప్పడానికి ఇదొక మరొక ఉదాహరణ. ఇది ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. అసలు ఆర్ఎస్ఎస్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరినండి ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ బాగుంది, సహాయం చేయాలి అనుకుంటేనే ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి. జై హింద్, జై భారత్.